స్వర్ణకారులు ఐక్యతతో ఉండాలని స్వర్ణకార సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు రాచకొండ గిరి అన్నారు. ఐక్యతతో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. స్వర్ణకార సంఘం నల్గొండ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు రాచకొండ గిరి అధ్యక్షతన గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని సందేశం ఇవ్వడం వల్ల స్వర్ణకార వృత్తిపై దెబ్బ పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మారిన కాలానికి అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి వృత్తిని చేసుకోవాల్సిందిగా సూచించారు. స్వర్ణకార వృత్తి నమ్మకానికి మారుపేరని, వినియోగదారుల వద్ద నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు. కాలపరిమితి ముగిసిన మండల కమిటీల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో స్వర్ణకార సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుపర్తి గోపి, రాష్ట్ర కోశాధికారి గొట్టుముక్కల చంద్రశేఖర్, కన్నెకంటి సత్యనారాయణచారి, కూరెళ్ల మదనాచారి, కటకం రమేష్, కొల్లోజు సత్యనారాయణ, దాసోజు శ్రీనివాస్, హరిప్రసాద్, చలమయ్య, మహేష్, చంద్రశేఖర్, విజయ్ కుమార్, విష్ణుమూర్తి, విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమావేశం చాలా సక్సెస్ఫుల్గా అందరూ ఇంత ఎండాకాలం అయినా కూడా స్వర్ణకారుల సమస్యల మీద మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, కార్పొరేట్ వ్యవస్థను ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరి పనులు లేక వృత్తిని కోల్పోయి ధరలు పెరుగుతున్నటువంటి తరుణంలో కస్టమర్లు కూడా సహకరించి మీరు ఇచ్చేటువంటి ఆర్డర్లకు 90% మీరు ఏదైతే పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ ద్వారా మేము మీ యొక్క వస్తువులు చాలా నాణ్యతతో కూడి చేస్తాము, మీరు కార్పొరేట్ వ్యవస్థను మీరు పూర్తిగా నమ్ముకోకండి, ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు చాలా పెద్ద ఎత్తున. దీని మీద మేము తొందరలోనే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెమినార్ కూడా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్యనే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినటువంటి బంగారం కొనొద్దు అనేటువంటి సమస్య మీద చాలా ఇబ్బందులు మాకు ఎదురవుతున్నాయి. మరి కొనొద్దు అంటే ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్న మేము ఏ విధంగా మా యొక్క జీవన ప్రమాణం సాగించాలనే ఒక విషయం మీద మీరు తెలియపరచాలి. ఎందుకంటే చాలా రకాలుగా మేము ఈ వృత్తి మీద నమ్ముకొని ఉన్నాము. ఈ వృత్తిలో నమ్ముకున్న వాళ్ళం ఇంకో వృత్తి చేయలేని పరిస్థితి. మా మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుంది. అలా నమ్మకం మేము చేసినటువంటి పుస్తే మెట్టలు వాటితోటే సంసార జీవితాలు కొనసాగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని ఒక కార్పొరేషన్ అన్న ఏర్పాటు చేసి మా యొక్క వృత్తిని కాపాడవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క తీర్మానాన్ని మేము చేయడం జరిగింది. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మా జిల్లా సంఘం తరఫున కలిసి వినతిపత్రం ఇచ్చి మా యొక్క వృత్తి పరిరక్షణ ఏ విధంగా ఉండాలన్నటువంటి కార్యక్రమం రేపు ఆషాఢ మాసంలో జిల్లా వ్యాప్తంగా ఒక జాథా ఏర్పాటు చేసి అందరినీ సమన్వయపరిచి ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన జిల్లా స్వర్ణకార సంఘ నాయకులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లా స్వర్ణకార సంఘం 2వ కార్యవర్గం ఏర్పాటు చేయనైనది. ఈ కార్యవర్గానికి అందరూ కూడా వివిధ మండలాల నుంచి విచ్చేసి విజయవంతం చేసినారు. ఇక ముందు ఈ బంగారం ఒడుకుల నుంచి ఎట్లా తట్టుకోవాలి, మా పనిని మేము ఎట్లా దక్కించుకోవాలనే అంశం మీద చాలామంది సభ్యులు ఎన్నో సలహాలు ఇచ్చినారు. దాని మీద మేము జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని త్వరలో ఒక జనజాగృతి నిర్వహించబోతున్నామని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు నల్గొండ పట్టణంలో లయన్స్ క్లబ్ బిల్డింగ్లో నల్గొండ జిల్లా స్వర్ణకార సంఘం ద్వితీయ సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భంగా వివిధ విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల సమస్యల పట్ల చర్చించుకోవడం జరిగినది. ప్రస్తుత కాలంలో కార్పొరేట్ వ్యవస్థతో అంతరించిపోతున్న వృత్తులలో ప్రథమ స్థాయిలో ఉన్నది స్వర్ణకార వృత్తి. వెండి బంగారం ధరలు హెచ్చుతగ్గులతోటి వృత్తులు కోల్పోయి ఆర్డర్ తీసుకున్నప్పుడు వివిధ కూలి వచ్చేదానికంటే కూడా నష్టం అధికంగా జరుగుతున్నది. కాబట్టి వెండి బంగారం ధరలను ఏ విధంగా తట్టుకోవాలనే దాని గురించి గ్రామీణ స్థాయి నుంచి స్వర్ణకారులు ఈ కార్పొరేట్ వ్యవస్థను ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని గురించి చర్చించడం జరిగింది. అలాగే మా విశ్వబ్రాహ్మణంలో కంచరి వాళ్ళు కమ్మరి వాళ్ళకి ఇస్తున్నాం, కమ్మరి వాళ్ళు వడ్రంగి వాళ్ళకి ఇస్తున్నాం, వడ్రంగి వాళ్ళు స్వర్ణకారులకు ఇస్తున్నాం. అంటే మేము అందరం కూడా ఒకటే అని చెప్పడానికి కూడా ఇది ఒకటే అని చూపించడానికి కూడా ఇది మా బంధుత్వాలు ఉన్నాయి. మా ఇంటి అమ్మాయిలు వాళ్ళ ఇంటికి ఇస్తాం, వాళ్ళ ఇంటి అబ్బాయిలు మాకు ఇస్తున్నాం. అంటే ఇదంతా మేమంతా ఒకటేగా విశ్వబ్రాహ్మణ కులం ఒకటే అనేది కూడా మీరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించి జనాభా లెక్కలలో విశ్వబ్రాహ్మణ జాతిని ఒకటే అనిగా గుర్తించి దాన్ని కౌంటింగ్ చేయాల్సిందిగా కోరుచున్నాము.